ఓం నమ శివ. ఇది 1879లో జరిగిన స్టోరీ అండి. బ్రిటిషర్స్ ఇండియాని ఆక్రమించుకున్న టైంలో జరిగిన స్టోరీ అనమాట. అక్కడ మనకు బ్రిటిషర్స్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవాళ్ళు. వైఫ్ పేరు మేరీ, హస్బెండ్ కర్నల్ అనమాట. అయితే ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం జరుగుతున్న టైంలో కర్నల్ ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాల్సి వచ్చిందనమాట. అయితే ప్రతిరోజు తన వైఫ్కి తను మెసేజ్ పంపించేవాడు ఒక లెటర్ రూపంలో, నేను క్షేమంగానే ఉన్నాను అని చెప్పేసి. బట్ ఒక్కసారి ఏమైందంటే ఒక 1 వీక్ తర్వాత ఆయన ఇంటికి మెసేజ్ చేయలేకపోతున్నాడు, అంటే ఉత్తరంని పంపించలేకపోతున్నాడు, తన క్షేమ సమాచారం ఎలా ఉందో చెప్పలేకపోతున్నాడు అనమాట. ఎందుకు అంటే ఆఫ్ఘనిస్తాన్ పఠాన్స్ మొత్తం అక్కడ ఉన్న బ్రిటిషర్స్ని ఆక్రమించేసుకున్నారు, భయపెడుతున్నారు అనమాట. ఆ టైంలో ఇంకా అతనికి మెసేజ్ ఎలా పంపించాలో ఛాన్సెస్ కూడా లేకుండా పోయిందనమాట. అయితే మేరీ ఇక్కడ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉండేది, తన భర్త నుంచి ఏం సందేశం రావట్లేదని. అయితే ఒకరోజు ఇలానే గుర్రం మీద వెళ్తున్న సమయంలో అక్కడ బైద్యనాథ్ టెంపుల్ దగ్గర మంత్రాలు వినిపిస్తూ కనిపించింది అనమాట. అయితే తను వెళ్ళి ఆ శివయ్యని చూస్తూ నిల్చుందనమాట. నిల్చుంటే తన కళ్ళల్లో నీళ్లు చూసి పంతులు గారు అడిగారు, ఏంటమ్మా ఎందుకు ఇలా ఏడుస్తున్నట్టున్నావు నువ్వు, ఏమైంది అసలు అసలు ఏంటి అని అంటే, ఆఫ్ఘనిస్తాన్ నా భర్త ఇలా వెళ్ళాడు యుద్ధం కోసం, బట్ ఇంకా తిరిగి రాలేదు, అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అంటే, సరే అమ్మ రోజు శివయ్యకి నీ వేదన ఏంటో చెప్పుకో, తనకి పూజ చేస్తే నీకు సొల్యూషన్ ఏదైనా దొరుకుతుంది అని చెప్పడం వల్ల తను వెళ్ళి వేద మంత్రాలతోటి 11 రోజులు పూజ చేస్తుంది అనమాట. 11 రోజుల పూజ తర్వాత ఏమవుతుందంటే, ఒకరోజు బ్రిటిషర్స్ ఆఫ్ఘనిస్తాన్లో ఈయనని ఆక్రమించుకున్నారు కదా, ఆయన ఒకసారి రిటర్న్ మెసేజ్ పంపిస్తారనమాట. ఏమని ఒక లెటర్ పంపిస్తారు తన భార్యకి. ఏమని అక్కడ ఉత్తరంలో రాసినప్పుడు ఏం పంపించాడంటే, ఈయన అక్కడ నన్ను యోగి కాపాడాడు, ఆ యోగి ఎలా ఉన్నాడు అంటే ఉగ్రరూపం దాల్చి ఉన్నాడు, నీలకంఠ స్వరూపుడై ఉన్నాడు, తను ఏనుగు చర్మం ధరించాడు, కమండలం అనేది పట్టుకొని ఉన్నాడు, భస్మం రాసుకొని ఉన్నాడు, ఆయననే నన్ను కాపాడాడు, ఆయన వల్ల నేను ఇంకా బతికే ఉన్నాను అని చెప్పి ఉత్తరంలో రాసి తన భార్యకు పంపించాడు అనమాట. ఇక్కడ తను మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి బైద్యనాథ్ టెంపుల్కి వెళ్తారనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ శివయ్యని చూడంగానే, ఆయన అవతారం చూడంగానే ఈయననే ఈ మహాయోగి నన్ను కాపాడడానికి వచ్చింది అని ఆ బ్రిటిషర్ అక్కడ ఉన్న వాళ్ళకి విన్నవించుకుంటాడనమాట. అక్కడ జరిగింది ఇలా ఇలా అయ్యింది అని చెప్పి పంతులు గారికి చెప్పడం వల్ల, పంతులు గారు నిన్ను ఎవరో కాపాడింది ఎవరో కాదయ్యా, నిన్ను కాపాడింది ఆ మహాశివుడు, పరమేశ్వరుడు, మహారాజు, మహాయోగి, ఆయన ఎవరో కాదు మన పరమశివుడే అని చెప్పేసి చెప్తాడనమాట. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే, తనకున్న ఆస్తి మొత్తాన్ని అక్కడ ఉన్న శివయ్యకి ఆ మందిరంకి రాసించి ఆ మందిరాన్ని పునర్నిర్మాణం చేసి, ఇంకా అక్కడ ఇప్పటికీ కూడా బ్రిటిషర్స్ ఎవరైతే ఒక దేవాలయంని కట్టించి ఉన్నారో ఆ దేవాలయం పేరు వచ్చేసి బైద్యనాథ్ టెంపుల్. ఇప్పటికి కూడా బయట అక్కడ శిలాపలకం మీద ఈ బ్రిటిషర్స్ పేరు చెక్కి ఉంది.